అన్స్టాపబుల్తో టాక్ షోలకి కొత్త గ్లామర్ తీసుకొచ్చారు బాలకృష్ణ. ఆహా వేదికగా ప్రసారమవుతున్న ఈ షో తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించింది. నిజానికి టాక్ షోలు అంటే తెలుగులో అంత క్రేజ్ ఉండేది కాదు. చాలా వరకు రొటీన్గా జరిగేవి. కానీ నందమూరి బాలకృష్ణ తన ఎనర్జీ, పవర్ఫుల్ ప్రెజెన్స్తో ఈ టాక్ షోకి సరికొత్తవన్నీ తెచ్చారు. ఇప్పుడు రానా దగ్గుబాటి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఒక టాక్ షోకి శ్రీకారం చుట్టారు. ఈ షోకి నిర్మాత, క్రియేటర్, హోస్ట్ ఈ 3 బాధ్యతల్ని రానానే తీసుకున్నారు. ది రానా దగ్గుబాటి షో అనే పేరుతో రానున్న ఈ షో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదని, అంతకు మించిన సరదా సంభాషణలతో సాగుతుందని షో రన్నర్స్ తెలియజేస్తున్నారు. ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఈ షో ప్రత్యేకతట. ఇందులో పాల్గొనే అతిథులు దాదాపుగా ఎలాంటి ముసుగు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడేలా ఈ షోని డిజైన్ చేశారట. సెలబ్రిటీల గురించి ఇప్పటి వరకు తెలియని చాలా పర్సనల్ విషయాల్ని ఈ షోలో రివీల్ చేస్తారట. అలాగే ఫన్ యాక్టివిటీస్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్తున్నారు. రానాకి హోస్ట్గా మంచి అనుభవం ఉంది. ఆయనలో మంచి సమయస్ఫూర్తి, సంభాషణని ముందుకు నడిపే నైపుణ్యం ఉన్నాయి. పరిశ్రమలో దాదాపు అందరితో చాలా స్నేహంగా ఉంటారు రానా. ఇవన్నీ కూడా ఈ షోని లైవ్లీగా నడపడానికి పనికొచ్చే అంశాలు. అయితే బాలకృష్ణ అన్స్టాపబుల్లో బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ కనిపించారు. దాదాపుగా ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఈ షోకి వచ్చారు. తన సినిమా ప్రమోషన్స్కి కూడా ఎప్పుడూ రాని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా బాలయ్యతో కలిసి అలరించారు. వీటన్నిటితో పాటు హోస్ట్గా బాలయ్య అందరినీ సర్ప్రైజ్ చేస్తూ చాలా హుషారుగా ఈ టాక్ షోని నడిపారు. 4 సీజన్లు సక్సెస్ఫుల్గా సాగింది. ఇప్పుడు ఇదే చివరి సీజన్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే రానా తన కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి రానా షో అన్స్టాపబుల్ లాంటి మరో సక్సెస్ఫుల్ షో అవుతుందో లేదో చూడాలి.